మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా తొలుత ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం జూన్కి వాయిదా పడింది. ఈ ఆకస్మిక మార్పు అభిమానులకు కొంత నిరాశ కలిగించినప్పటికీ సినిమా నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ చిత్రం వాయిదా పడటానికి ప్రధానంగా గ్రాఫిక్స్ పనులే కారణమని సమాచారం. ఈ చిత్ర విజువల్ ఎఫెక్ట్స్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఫ్రేమ్ ఎక్స్ సంస్థ అధినేత నీలేష్ ఇటీవలి పెద్ది మేకింగ్ గురించి పలు ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు. ముఖ్యంగా సినిమాలో వచ్చే రెజ్లింగ్ సన్నివేశాలు వెండితెరపై ఒక అద్భుతంలా ఉండబోతున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేవలం 4 నుండి 5 నిమిషాల నిడివి ఉండే ఒక రెజ్లింగ్ సీక్వెన్స్ కోసం చిత్ర యూనిట్ ఏకంగా 3 నెలల సమయాన్ని కేటాయించడం విశేషం. ఆ సన్నివేశం ఎంత భారీగా ఉండబోతోందో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు. సాంకేతికంగా ఈ సినిమాను అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నట్లు నీలేష్ వివరించారు. 1 నిమిషం ఫుటేజీలో సుమారు 1440 ఫ్రేమ్లు ఉంటాయి. ప్రతి ఫ్రేమ్ను క్షుణ్ణంగా పరిశీలిస్తూ అత్యున్నత నాణ్యతతో ఎన్హాన్స్ చేయడం కోసం భారీగా సమయం వ్యయం అవుతోంది. ఒక స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో క్రీడలకు సంబంధించిన సన్నివేశాలు సహజంగా ఉండటం ఎంతో ముఖ్యం. ఏ మాత్రం అసహజంగా అనిపించినా ప్రేక్షకులు నిరాశ చెందే అవకాశం ఉండటంతో ప్రతి విజువల్ ఎఫెక్ట్ షాట్ను ఎంతో జాగ్రత్తగా రూపొందిస్తున్నారు. నిర్మాతలు చూపిస్తున్న ఈ అంకిత భావం చూస్తుంటే థియేటర్లలో మెగా పవర్ స్టార్ విధ్వంసం ఏ స్థాయిలో ఉండబోతోందో ఊహించుకోవచ్చు. విజువల్ క్వాలిటీ కోసం తీసుకున్న ఈ అదనపు సమయం సినిమా విజయానికి పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జూన్లో విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలనాలు నమోదు చేయటమే కాకుండా భారతీయ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఒక బెంచ్ మార్కుగా నిలుస్తుందని సర్వత్రా వినిపిస్తున్న మాట. రామ్ చరణ్ కెరియర్లో ఇదొక మైలురాయిగా నిలవటం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.